కథ పేరు తల విలువ. ఒకనాడు అశోక చక్రవర్తి తన మంత్రి మొదలైన వారితో పోతుండగా దారిలో ఒక బౌద్ధ భిక్షువు కనిపించాడు. అశోకుడు ఆ బౌద్ధ భిక్షువు పాదాలకు తల వంచి నమస్కరించాడు. అనంతరం మంత్రి అశోకుడితో, మహారాజా, మీరు దారిలో కనపడే ప్రతి సన్యాసి పాదాలకు తలవాల్చి నమస్కరించటం మర్యాదగా ఉండదు. ఇక ఎన్నడూ ఆ పని చెయ్యవద్దని ప్రార్థన అన్నాడు. మర్నాడు అశోకుడు తన మంత్రికి ఒక మేకతల, పులితల, చచ్చిపోయిన మనిషి తల ఇచ్చి వాటిని అమ్ముకురమ్మన్నాడు. మంత్రి ఆ తలలను ఒక సేవకుడి చేత మోయించుకొని అమ్మటానికి బయలుదేరాడు. మేకతల వెంటనే అమ్ముడయ్యింది. తరువాత పులితలను కూడా ఎవరో ధనికులు గోడకు అలంకరణగా ఉంచటానికి కొన్నారు. కానీ మనిషి తలను కొన్నవారు లేరు. మనిషి తలను వెంటబెట్టుకొని మంత్రి అశోకుడి వద్దకు తిరిగి వచ్చి దాన్ని ఎవరూ కొనలేదని చెప్పాడు. చూశారా మంత్రి, మానవుడి శిరస్సుకు ఏమీ విలువలేదు. అలాంటి దాన్ని బౌద్ధ భిక్షువు పాదాలకు అంటిస్తే పోయే మర్యాద ఏమిటి అన్నాడు అశోకుడు.